మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీలకు 3 లక్షల రూపాయల వరకు సబ్సిడీ లోన్లను ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి నోటిఫికేషన్ను రిలీజ్ చేశారు. ఈ సబ్సిడీ లోన్లకు దరఖాస్తు చేసుకునే విషయంలో తెలంగాణలో ఉన్నటువంటి వికలాంగులకు తీవ్రమైనటువంటి అన్యాయం అనేది జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అన్న వివరాలను ఈరోజు మీకు అందిస్తాను. మరియు దీనికి పరిష్కారం ఏంటి అన్న విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నతాధికారులకు తెలియజేయడం అనేది జరుగుతుంది. అయితే విషయానికి వచ్చినట్లయితే మనకు ఒక నెల క్రితము ఇక్కడ డిజబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వికలాంగులకు ఇక్కడ 50,000 రుణ రూపంలో కాకుండా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందని, ఈ 50,000తోటి వాళ్ళు ఏదైనా ఉపాధి అవకాశాలను కల్పించుకొని జీవించాలని చెప్పేసి నోటిఫికేషన్ను రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఇక్కడ 5,16,000 మంది వికలాంగులు ఉంటే ఇక్కడ కేవలము మండలానికి 1 మాత్రమే ఈ యూనిట్ను కేటాయించడం అనేది జరిగింది. ఒక్కొక్క జిల్లాలో మండలానికి 1 కూడా కేటాయించలేదు. ఉదాహరణకు నల్గొండ జిల్లానే తీసుకుంటే నల్గొండ జిల్లాలో 31 మండలాలు ఉన్నాయి. ఈ 31 మండలాలకు 31 మందికి కూడా ఈ యూనిట్లను కేటాయించలేదు. ఇక్కడ ఇంక్లూడింగ్ ఇక్కడ మనకు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వార్డులను లెక్కేసుకుంటే ఒక వార్డు కూడా ఒక గ్రామం కింద లెక్కే కదా. ఈ విధంగా లెక్కేసుకుంటే ఒక మండలానికి 1 యూనిట్ని కూడా వికలాంగుల కోసము కేటాయించలేదు. కానీ ఒక జిల్లాలో మండలానికి 1 యూనిట్ని కేటాయించారు. మండలానికి 1 యూనిట్ని కేటాయిస్తే ఆ మండలంలో వికలాంగులు ఎంతమంది ఉంటారు? దాదాపుగా ప్రతి మండలంలో కూడా 10 నుంచి 20,000 మంది వికలాంగులు ఉంటారు. అయితే ఈ 10 నుంచి 20,000 మందిలో కనీసం 1,000-2,000 మంది మాకు ఫ్రీగా 50,000 రూపాయలు ఇస్తున్నారట అని చెప్పేసి వాటికి దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది. ఈ విధంగా వేల మంది, లక్షల మంది ఈ వికలాంగుల డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి 50,000 రూపాయల కోసము దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తు చేసుకుని నెల రోజులు దాటిపోయినా కానీ ఎలాంటి ముందడుగు అనేది ఈ స్కీమ్లో లేదు. అంటే ఇక్కడ దరఖాస్తు చేసుకున్నటువంటి వారిని సెలెక్ట్ చేయలేదు. ఈ సెలెక్ట్ చేయడానికి ఇక్కడ 2 కమిటీలు ఉంటాయి. అంటే మండల లెవెల్లో ఒక కమిటీ ఉంటుంది. మండల లెవెల్లో ఈ కమిటీ అనేది దరఖాస్తు చేసుకున్నటువంటి వికలాంగులను 1:3 ప్రకారము ఇక్కడ జిల్లా కమిటీకి పంపించాలి. ఆ జిల్లా కమిటీ 1:3లో ఒకరిని సెలెక్ట్ చేసి ఎంపిక చేయాలి. ఈ ప్రక్రియ అనేది జరగాలి. కానీ నెల రోజులు దాటిపోయినా కానీ ఇక్కడ మండల లెవెల్లో సెలెక్టింగ్ కమిటీలు కొన్ని మండలాల్లో సెలెక్ట్ చేయలేదు, జిల్లా కమిటీకి ఫార్వర్డ్ చేయలేదు. ఈ రాష్ట్రం మొత్తంలో ఏ జిల్లాలో కూడా జిల్లా కమిటీలు ఫైనల్గా 50,000 రూపాయలు ఎవరికి ఇస్తారు అనేది సెలెక్ట్ అనేది చేయలేదు. ఆ స్కీమ్ అనేది అలాగే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువత కోసము 3 లక్షల రూపాయల సబ్సిడీ రుణాలను అందజేస్తామని, దాంట్లో 80%, 70%, 60% సబ్సిడీ ఉంటుంది అని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే తెలియజేశారు. ఇక్కడ 1,80,000 మాఫీ ఉంటుంది, 2 లక్షలకు 1,40,000 మాఫీ ఉంటుంది, 3 లక్షలకు 1,80,000 మాఫీ ఉంటుంది అని అన్నప్పుడు వికలాంగులు కూడా ఈ పథకాల కోసము దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటారు. ఎస్సీలలో వికలాంగులు ఉంటారు, బీసీలలో వికలాంగులు ఉంటారు, ఎస్టీలలో వికలాంగులు ఉంటారు, మైనార్టీలలో వికలాంగులు ఉంటారు. వీరందరికీ కూడా ఈ రాజీవ్ వికాసం సబ్సిడీ లోన్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వారు చేసుకొని ఉపాధి అవకాశాలను కూడా కల్పించుకోవాలని అనుకుంటారు. కానీ ఈ స్కీమ్లో దరఖాస్తు చేసుకోవడానికి వికలాంగులు వెళ్ళినట్టయితే వాళ్ళ ఆధార్ కార్డు మరియు సదరం సర్టిఫికేట్ను ఎంటర్ చేయగానే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని రావడం అనేది జరుగుతుంది. మీరు గతంలో దరఖాస్తు చేసుకున్నారు అని చెప్పేసి సిస్టమ్ OBMMSలో చూపించడం అనేది జరుగుతుంది. వాళ్ళ దరఖాస్తు అప్లోడ్ కావటం లేదు. కారణం ఏంటి అంటే గతంలో 50,000 రూపాయలకు మీరు దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి దీనికి ఇనెలిజిబుల్ కావడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఒకటి ఆలోచన చేస్తే ఈ 50,000 రూపాయలు మండలానికి 1కి కేటాయించి ఆ 1కైనా ఇవ్వకుండా మిగతా దరఖాస్తు చేసుకున్నటువంటి వేల మంది వికలాంగులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ప్రభుత్వ పెద్దలు కానివ్వండి తీవ్రమైనటువంటి అన్యాయాన్ని చేస్తున్నారు. ఇది విషయం. ఇక్కడ వెంకిపెండ్లి సుబ్బి సాగుకు వచ్చిందని వికలాంగులకు ఇచ్చే
50,000 రూపాయలు ఇక్కడ సబ్సిడీ లోన్లకు ఎస్సీ ఎస్టీ బీసీ సబ్సిడీ లోన్లకు ఆటంకంగా మారాయి. దీంట్లో దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు, అవి రావటం లేదు. అవి వచ్చినా కానీ ఎవరికో ఒకరికి వస్తాయి. వికలాంగులకు సంబంధించినటువంటి 50,000 మిగతా వారందరికీ కూడా అందులో అన్యాయం జరుగుతుంది, ఇందులో దరఖాస్తు చేసుకోలేకపోవడం వల్ల ఇందులో కూడా అన్యాయం అనేది జరుగుతుంది. దీనికి మరి పరిష్కారం ఏంటి? ప్రభుత్వ పెద్దలు గతంలో కూడా ఈ సమస్య అనేది వచ్చింది. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ సబ్సిడీ రుణాలను నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఈ విధంగానే ఆటంకాలు ఏర్పడినప్పుడు అప్పుడు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు వికలాంగులకు న్యాయం చేయడానికి ఇక్కడ ఓబీఎంఎంఎస్ వారితోటి మాట్లాడి అన్ని దరఖాస్తులు స్వీకరించాలని వారికి చెప్పడం అనేది జరిగింది. అప్పుడు వికలాంగుల దరఖాస్తులు కూడా తీసుకోవడం అనేది జరిగింది. ఎలాంటి ఆటంకాలు కలగలేదు. ఇప్పుడు కూడా 2 విధాలుగా అధికారులు వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక్కడ మొదటి విధానం ఏంటంటే వికలాంగులకు సంబంధించినటువంటి సబ్సిడీ లోన్ అంటే 50,000 ఫ్రీగా ఇచ్చే స్కీమ్లో మండలానికి ఒకరికి ఇస్తారా, ఒకరికి ఇవ్వరా, ఎంతమందికి ఇస్తారు అనేది పక్కన పెట్టి ఎవరికైతే మీరు ఇస్తారో వారిని సెలెక్ట్ చేసి మిగతా వారిని ఓబీఎంఎంఎస్ వెబ్సైట్లో నుంచి అంటే దరఖాస్తు చేసుకున్నటువంటి వారి దరఖాస్తులను ఓబీఎంఎంఎస్ వెబ్సైట్లో నుంచి డిలీట్ చేయాలి. ఆ విధంగా డిలీట్ చేస్తేనే ఇక్కడ రాజీవ్ యువ వికాసం పథకానికి వికలాంగులు తిరిగి దరఖాస్తు చేసుకోగలుగుతారు. వారికి ఈ సబ్సిడీ రుణాలు రావడం అనేది జరుగుతుంది. ఇక రెండవ విధానం ఏంటంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరించినట్టుగానే ఇక్కడ గతంలో వికలాంగులకు సంబంధించినటువంటి 50,000 రుణాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి వారిని కూడా తిరిగి ఈ రాజీవ్ యువ వికాసం పథకంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలి అని చెప్పేసి ఓబీఎంఎంఎస్ వెబ్సైట్ వాళ్ళతోని సంప్రదింపులు జరిపి లైన్ క్లియర్ చేయాలి. ఈ విధంగా లైన్ క్లియర్ చేసినట్లయితేనే అక్కడ 50,000 రూపాయల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వికలాంగులకు తిరిగి ఈ రాజీవ్ యువ వికాసం సబ్సిడీ లోన్లలో దరఖాస్తు చేసుకోవడానికి ఆస్కారం అనేది కలుగుతుంది. ఈ సబ్సిడీ రుణాల కోసము దరఖాస్తు చేసుకోదలిచినటువంటి వికలాంగులకు అంతర్నేత్ర చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురండి. ఎవరికైతే ఈ ఓబీఎంఎంఎస్లో ఈ రాజీవ్ యువ వికాసం కోసం దరఖాస్తు చేసుకునే టైంలో ఆటంకం ఏర్పడుతుందో వారందరూ కూడా మీ యొక్క జిల్లా కలెక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకురండి. జిల్లా కలెక్టర్ గారు సంబంధిత డిపార్ట్మెంట్ కమిషనర్ తోటి మాట్లాడి సమస్యను పరిష్కరించే అవకాశం అనేది ఉంది. ఇక వికలాంగుల సంఘాల నాయకులకు నేను చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటి అంటే ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి డిజబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులతోటి మీరు కలిసి ఈ సమస్యను వారి దృష్టికి తీసుకురండి. ఈ సమస్యను పరిష్కరించండి. మీరు ఈ సమస్యను పరిష్కరించినట్టయితే వందలాది మంది వేలాది మంది వికలాంగ నిరుద్యోగులకు ఈ రాజీవ్ యువ వికాసం పథకంలో వారికి లోన్లు వచ్చే అవకాశం అనేది ఉంది. స్వయం ఉపాధి కల్పించుకుంటారు. ఇలా ఈ సమస్యను పరిష్కరించే అర్హత కమిషనర్ పరిధిలో లేనట్లయితే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి దృష్టికే ఈ సమస్యను తీసుకువెళ్ళండి. ఒకవేళ కుదరనట్లయితే ఇక్కడ సంబంధిత శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్ళైనా కానీ ఈ వికలాంగులకు ఈ సబ్సిడీ లోన్ల విషయంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించాలి అని చెప్పేసి నేను వికలాంగుల సంఘాల నాయకులకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా సంవత్సరాల తర్వాత ఈ సబ్సిడీ లోన్లకు అవకాశం అనేది కలిగింది. ఈ అవకాశాన్ని వికలాంగులు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారు. కానీ ఇక్కడ ఆటంకాలు అనేవి ఏర్పడ్డాయి. ఇక్కడ వికలాంగులలో ప్రభుత్వం చెబుతున్నది ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్లో 5% రిజర్వేషన్ను అమలు చేస్తామని తెలియజేశారు. ఈ విధంగా 5% రిజర్వేషన్ను అమలు చేసినప్పుడు వివిధ జిల్లాల్లో చాలామంది వికలాంగులకు న్యాయం జరిగే అవకాశం అనేది ఉంది. ఈ రాజీవ్ యువ వికాసం పరిధిలో ఈ సబ్సిడీ లోన్లు వచ్చే అవకాశం అనేది ఉంది. కాబట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా గతంలో ఈ వికలాంగుల 50,000 రూపాయల కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి కూడా ఈ రాజీవ్ యువ వికాసం పథకంలో ఈ సబ్సిడీ లోన్ల కోసము దరఖాస్తు చేసుకునే వీలును కల్పించాలని చెప్పేసి నేను ఉన్నతాధికారులకు మరియు వికలాంగుల సంఘాల నాయకులకు కూడా విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది.